ఈరోజు మేము సంవత్సరంకి వెళ్ళి వాళ్ళ కొట్లాడి వీడియోలు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొట్టిన తీరు, ప్రైవేట్ ఆర్మీ కొట్టిన తీరు, అవన్నీ వాళ్ళను ఎట్లా ఇల్లు కొట్టించిండు, ఎట్లా వాళ్ళని కొట్టిండు, అవన్నీ కూడా ఎన్హెచ్ఆర్సీకి పెడితే వాళ్ళు ఈరోజు ఒక ఐపీఎస్ లెవెల్ ర్యాంక్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి అక్కడ కవర్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ విధంగా నిన్నటి సాయంత్రంకి వెళ్ళి ఇయాటి వరకు రాత్రి వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళ అపర్ణ గుండాలు వాళ్ళందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి బాజాబ్తా అక్కడ అటెండ్ అయ్యి అందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. వాళ్ళని బాజాబ్తా బెదిరించిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసుకొనే మేము ఈరోజు వాళ్ళ జనం తరపున ఖచ్చితంగా నిలబడాలి. ఈరోజు మన బంగారు తెలంగాణ అని చెప్తాం. ఏది మనకు తెలంగాణ మించింది భారతదేశం లేనే అంటాం. ఈరోజు భారతదేశం మొత్తంలో 40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకున్న రిటైర్మెంట్ వాళ్ళకి పైసలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండాలంటే వీళ్ళు దీని గురించి తప్ప డబ్బు ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది.